హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ ఎగ్ కర్రీ. మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీలు తిని ఉంటారు, కానీ సరికొత్త స్టైల్లో ఈ ఎగ్ కర్రీని ఓసారి ట్రై చేసి చూశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టాలని అడగడం ఖాయం. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ. చిక్కటి గ్రేవీతో చాలా రుచికరంగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా 5 కోడిగుడ్లను ఉడికించి వాటిని మధ్యలోనికి కట్ చేసి, అంటే ఒక్కో గుడ్డును 2 పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసిన 2 ఇంచుల అల్లం, 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా, పిడికెడు కొత్తిమీర, ఓ ఉల్లిపాయల పెద్ద సైజు ముక్కలు, 3 పచ్చిమిరపకాయల పెద్ద ముక్కలు, 10 జీడిపప్పులు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 2 ఉల్లిపాయలు సన్నని తరుగు వేసి మీడియం మంట మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 2 టమాటా ముక్కలు వేసి కలుపుకొని అందులోనికి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి టమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేదాకా వేయించుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలాలు అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత అందులో గ్రైండ్ చేసి ఉంచిన మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి. మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి కలుపుకోండి. కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. మరోసారి కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల శనగపిండిని ఒక బౌల్లో వేసి అందులో కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి గ్రేవీ కొద్దిగా ఉడికిన తర్వాత అందులో ఈ మిశ్రమాన్ని పోసేయండి. తక్కువ మంట మీద ఉంచి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి చూడండి. చిక్కటి గ్రేవీలా కనబడితే అందులో ఉడికించి కట్ చేసిన గుడ్లను వేసేయండి. తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. చిక్కటి గ్రేవీతో చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని చపాతీలోనికి లేదా నాన్, బటర్ నాన్, బగారా రైస్ లేదా బిర్యానీలోనికి ఇలా దేంట్లోనికైనా అదిరిపోతుంది. ఈ ఎగ్ కర్రీ తయారీ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.